రోజున పద్మవిభూషణ్ స్వర్గీయ రామోజీరావు గారి సత్పన సభకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారికి ముందుగా నేను ఈ వేదిక మీద అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ప్లస్ వీళ్ళ మీద ఎక్కడ రాజకీయాల్లో కానీ బిజినెస్లో ఎక్కడ మరకలు లేనటువంటి వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. తులసిరెడ్డి గారు నాతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. గౌరవనీయులు పెద్దలు బుద్ధప్రసాద్ గారు, నాయకరావు కూడా అంతే. ఒక వార్తను ఏదైనా చెప్తే జస్ట్ ఫోన్ చేసేది దాని ఇంపార్టెన్స్ బట్టి చేస్తూ ఉంటారు. మాణిక్ వరప్రసాద్ గారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, మరి వెంకటేశ్వర గారు కానీ మిగతా లక్ష్మణరావు గారు, ఇంకా చెప్పాలంటే ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలన్నా వినాలన్నా మనకు అదృష్టం ఉండాలి. ఆ చెప్పే అదృష్టాన్ని మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందాక మన బుద్ధప్రసాద్ గారు ఒకటి చెప్తున్నారు. నాకు తెలిసి ద్వాపరయుగంలో భీష్ముడికి ఉంది ఇచ్చామని వాళ్ళ తండ్రి ఇచ్చారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జరుగుతుంది, అప్పుడు దాకా నేను ఎవరు వాడుకోవట్లేరు. ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో, ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ కోసం ఆ భగవంతుడు రామోజీరావు గారికి ఆ ఇచ్చామరణం ఇచ్చారని నేను అనుకుంటున్నా. అందుకనే రిజల్ట్ వచ్చిన తర్వాతే ఆయన 2 రోజుల కింద కూడా బ్రహ్మాండంగా మాట్లాడారని చెప్తా ఉన్నారు అందరు కూడా. మొన్న మేము శైలజాకిరణ్ గారి దగ్గరికి మేము ఇంటికి వెళ్ళి గంటన్నర కూర్చున్నప్పుడు వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. అంటే ఒక వ్యక్తి సమాజాన్ని మార్చగలడు అని అనటానికి రామోజీరావు గారే అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం కోసం మొదలు పెడితే రామోజీరావు గారు దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ ప్రజల దగ్గర ఉన్నటువంటి మనోభావాలని, ఈ రాష్ట్రానికి ఆత్మగౌరవం ఎంత ముఖ్యమనేది తెలుగు వాళ్ళకనే చూపించి ఈనాడు పేపర్ ద్వారా మరి నిరూపించిన వ్యక్తి. అదేవిధంగా నేను గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాను, మార్గదర్శి మీద ఎన్నో లక్షల మంది వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. పెళ్ళిళ్ళ కోసం చీట్లు కట్టిన వాళ్ళు, లేదా ఇల్లు కట్టుకోవడం చీట్లు కట్టిన వాళ్ళు, లేదా చదువుల కోసం చీట్లు కట్టిన వాళ్ళు, రకరకాల కొన్ని వేల లక్షల మంది ఉండుంటారు. కానీ వాళ్ళందరూ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదంటే అది మార్గదర్శి యొక్క గొప్పతనం. అంటే ఇది డిసిప్లైన్. అదేవిధంగా ఇందాక మన తులసిరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమని, ఆర్గనైజేషను ఇంకా ముందుకు వెళ్ళాలని. మామూలుగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఆ వ్యక్తి కనుక చనిపోతే చాలా చోట్ల నేను చూశాను ఆ వ్యక్తి మీద ప్రభావంతోనే నడుస్తూ ఉంటుంది, వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్తో. కానీ వ్యక్తితో సంబంధం లేకుండా రామోజీరావు గారి ఆర్గనైజేషన్గా నడుపుతూ అంతకంటే ఇంకొక 100 సంవత్సరాలకు ముందే విధంగా దీనికి పునాదులు వేసి వెళ్ళారు. నిజంగా ఆయన ధన్యజీవి అని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నాకు ఆయనకి రామోజీరావు గారికి ఏంటంటే 1998లో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు మామూలుగా ఆయనకి నాకు ఆయనకంటే ఎందుకు ప్రేమ అంటే, ఈనాడు మార్గదర్శి పక్కన పెడితే అన్నదాత నేను ప్రతి మ్యాగజైన్ చదివామండి. ఎందుకంటే రైతుల కోసం అంతకుముందు బుక్స్ లేవు, ఏదో సితార్లు జ్యోతిచిత్రాలు రకరకాలుగా వేరే పుస్తకాలు. అన్నదాత వచ్చిన తర్వాత చాలామంది పెట్టారు. అదేవిధంగా ఈటీవీ వచ్చిన తర్వాత చాలా ఛానల్స్ వచ్చినాయి. ఈటీవీని మోడల్ తీసుకొని వాళ్ళు భారతదేశం మొత్తం ఉన్న చాలామంది వచ్చారు. కానీ ఇక్కడ ధర్మం కోసం నిలబడతారు, కొంతమంది అధర్మం కోసం నిలబడతారు, అది తేడా. ఆ ధర్మం కోసం నిలబడే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. నేను 1999లో జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు నేను జస్ట్ రామోజీరావు గారిని కలవడానికి వెళ్ళా. ఇట్లా మా జిల్లా పరిషత్ ఖాళీ అయిందని చెప్తే, నీకేమైనా నువ్వు కరివేపాకుని విదేశాలకే అమ్ముతున్నావు, నీకంటే గొప్పవాడు ఎవరు ఉంటే భుజం చేసి నన్ను అభినందించి పంపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు మొదటిసారి ఇవ్వటం, మళ్ళీ రెండోసారి ఇవ్వడం జరిగింది. అది ఒకటే కాదు, 1998లో నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత వరదలు వచ్చినాయి కృష్ణానదికి వరదలు వస్తే వాజ్పేయి గారును చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో గన్నవరంలో దిగారు. గుంటూరు కృష్ణా జిల్లాలో మొత్తం నీటిమయం. అయితే అప్పుడు ఆ వరదలప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం చూశాను. బియ్యం సేకరణ అనేది డొనేషన్స్, అంటే డబ్బులు మనం ఇస్తే 10 కోట్లు ఇస్తారు, ప్రజల భాగస్వామ్యం, ఈ ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా కదిలి వచ్చి ఈనాడు ద్వారా అది చేసినటువంటి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మనం మర్చిపోలేనటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి కనుక చూస్తే ఈ రాష్ట్రంలో ధర్మం కోసం నిలబడి ఆయన నిజంగానే మరి 2019లో నేను చూశాను, మోడీ గారు రెండోసారి ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన ఫస్ట్ సెకండ్ రోలోనే ఆయన కూర్చున్నారు. చాలా ఆనందం వేసింది. ఎంతోమంది పెద్ద పెద్ద మహామోహులు ఉన్నా కూడా అంత ఇంపార్టెన్స్ ప్లేస్ ఆ రోజు మోడీ గారు ఇవ్వటం. మరి ఆ తర్వాత మోడీ గారు, అమిత్ షా గారు ఎంతోమంది రామోజీ ఫిలిమ్స్కి వెళ్ళటం. మరి ఇందాక పెద్దలంటే రాళ్ళల్లో మరి ఒక
ఒక దాన్ని ఏమంటారు భూతల స్వర్గాన్ని సృష్టించారు అక్కడ చెప్పాలంటే ఊరు బయట. మరి అటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి రామోజీరావు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా మాకు ముందు క్షమాపణ చెప్పాలి. మాకు ఈ రోజున గురు పూజ అని చెప్పి ఒక కార్యక్రమం జరుగుతుంది విజయవాడలో. అది మార్నింగ్ 9:30 to 10:30. అది అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరడం వల్ల నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని కోరుకుంటూ, ముఖ్యంగా నాగేశ్వరరావు గారు ఆయన మీద చాలా బాధ్యత ఉంది. శైలజా కిరణ్ గారికి కంటే కూడా, ఎందుకంటే ముందు ఫ్రంట్ లైన్లో ఉండే హీరోసు వాళ్ళు పాత్ర ఎంత ఉంటుంది కాబట్టి తప్పకుండా మేమందరం కూడా మరి ఏదైతే రామోజీరావు గారు ఒక ధర్మం కోసం, ఒక మంచి ఆశయాల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారో దాన్ని మేము అందరం కూడా కంకణబద్దులు ఉంటామని మరొకసారి మనవి చేసుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాను.